ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ. తస్మై శ్రీ గురవే నమః. 2026 ఫిబ్రవరి మాస ఫలితాలు అంటే ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాలు ఈ మాసంలో ఏ విధంగా ఉన్నాయి? మిథున రాశి వారికి కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది, ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంటుంది, ఉద్యోగ పరంగా ఏ విధంగా ఉంటుంది, అన్ని విధాలుగా ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ మిథున రాశి వారు మృగశిర నక్షత్రం 3, 4 పాదముల్లో జన్మించిన వారు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదముల్లో జన్మించిన వారు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదంలో జన్మించిన వారికి ఈ మిథున రాశి యొక్క ఫలితాలన్నీ కూడా తప్పకుండా మీకు వర్తిస్తాయి. అలాగే ఈ నక్షత్రాలు తెలియని వారు మీ పేరులో మొదటి అక్షరం కా కానీ, కీ కానీ, కు కానీ, ఖా కానీ, జ్ఞా కానీ, ఛా కానీ, కే, కో, హా అనే అక్షరములు మొదటిగా కలవారు ఈ మిథున రాశిని ఫాలో అయితే తప్పకుండా ఈ మిథున రాశి యొక్క ఫలితాలన్నీ మీకు వర్తిస్తాయి. ఈ మిథున రాశి వారికి ఈ మాసం కొంత మిశ్రమంగా ఉంది. ఆర్థిక పరంగా అద్భుతంగా ఉంది, ఖర్చులు కూడా దానికి తగ్గట్టుగా ఉన్నాయి. స్నేహితుల వలన సహాయ సహకారాలు తప్పకుండా మీకు సరైన సమయంలో అందుతాయి. బంధువర్గం వారి నుంచి కూడా తప్పకుండా మీకు సహాయం అందుతుంది. అత్తమామల యొక్క ఆస్తిపాస్తులు కూడా మీకు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే తల్లిదండ్రుల ఆస్తిపాస్తులు కూడా మీకు సరైన సమయంలో మీకు అందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. న్యాయబద్ధంగా మీకు రావలసినటువంటి తప్పకుండా వస్తాయి. ఈ మాసంలో ఆదాయం పెరగటం కోసం ఎన్నో విధాలుగా చాలా శ్రమిస్తారు. తప్పకుండా ఆదాయాన్ని పెంపొందించుకోగలుగుతారు. విద్యార్థులకు విద్యలో పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో కొంత ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పై అధికారుల వలన కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు తప్పకుండా ఉన్నాయి. మీ క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా ఉద్యోగాలు రాకపోయినప్పటికీ తప్పకుండా మీకు ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రయాణాల వలన మంచి లాభాలు కనిపిస్తున్నాయి. తీర్థయాత్రలు చేస్తారు, పుణ్యక్షేత్రాలను దర్శించుకోగలుగుతారు. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు మటుకు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా మెలగడం చాలా మంచి. కొన్ని యాక్సిడెంట్లు అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మీకు తెలియకుండానే కనురెప్పపాట్లో జరిగేటువంటి ప్రమాదాలు కూడా మీకు ఉన్నాయి. కాబట్టి కొంతమేర జాగ్రత్త వహించడం చాలా మంచిది. కోర్టు కేసులు, ఎప్పటి నుంచో మిమ్మల్ని వేధిస్తున్నటువంటి కోర్టు కేసులన్నీ కూడా ఈ మాసంలో మీరు విజయాన్ని సాధించేటువంటి అవకాశాన్ని మీకు ఇస్తున్నాయి. ఆ భగవంతుడు మీకు విజయాన్ని ఇచ్చేటువంటి అవకాశాన్ని ఇస్తున్నారు. వివాహ ప్రయత్నాలు చేసేవారికి కొంచెం గట్టి ప్రయత్నాలు చేస్తే తప్పకుండా వివాహ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. 1, 2 ప్రయత్నాలు మీకు లోపలే మీకు మంచి ఫలితం సంపాదించుకోవాలి. కళారంగంలో ఉన్నవారికి, సినిమా చిత్ర పరిశ్రమ రంగంలో ఉన్నవారికి కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ ముందుకి సాగగలుగుతారు. మీకు ఎప్పటి నుంచో రావలసినటువంటి ధనం కూడా కొంతమేర మీ చేతికి అందేటువంటి సూచన కల్పిస్తున్నాయి. శుక్రుడు బలం తక్కువగా ఉన్నందువలన కొంత ఫ్యామిలీలో గొడవలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. సోదర సోదరీమణులతోటి కొంత గొడవలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విరోధాలు పెద్ద పెద్ద గొడవల దాకా వెళ్ళేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆచి తూచి మాట్లాడండి, ఎక్కువగా గొడవ పెట్టుకోకండి. అలాగే ఉద్యోగస్తులకు స్థానచలనం తప్పకుండా ఉంది. అంటే ఉద్యోగస్తులకి ఉన్న చోట నుంచి వేరే చోట్లకి బదిలీలు అయ్యేటువంటి సూచనలు తప్పకుండా ఉన్నాయి. అలాగే భర్తకు అనారోగ్యం వచ్చేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఈ మాసంలో.
మొండి బకాయిలన్నీ కూడా కొంతమేర వసూలయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో స్నేహ బంధాలు చక్కగా పెరుగుతాయి. ఆప్యాయత, అన్యోన్యత కూడా పెరుగుతుంది కుటుంబంలో. దాంపత్యంలో కొంచెం గొడవలు వస్తాయి కాబట్టి ఇతరుల వలన మీకు గొడవలు వచ్చేటువంటి సూచనలు కాబట్టి ఇతరుల మాటలను మీరు నమ్మవద్దు. వ్యాపారస్తులకు వ్యాపారాల్లో మంచి లాభాలు ఉంటే మంచి లాభాలు కూడా కలుగుతాయి. విద్యార్థులకు అన్ని రంగాల్లో ఇతర దేశాల్లో సీట్ల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కొన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ మళ్ళీ సీట్ సంపాదించడం జరుగుతుంది. మీరు విజయాన్ని సాధించడం కూడా జరుగుతుంది. అలాగే విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి కూడా కొంత గట్టి ప్రయత్నం వల్ల తప్పకుండా మీరు అనుకున్న ఉద్యోగం రాకపోయినప్పటికీ ఉద్యోగాలు మీకు దొరికేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే ఇతర దేశాల్లో ఉన్నవారికి గ్రీన్ కార్డులు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇతర దేశాల్లో ఉద్యోగం చేస్తున్న వారికి కూడా కొంత మార్పులు కూడా కనిపించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు కొత్త వ్యాపారాలకి పెట్టుబడి పెట్టడానికి కొందరు మీకు సహకరిస్తారు. ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాలకు కూడా వ్యాపారాలు చేసుకునేటువంటి అవకాశాలు కూడా మీకు దొరుకుతాయి. అలాగే ఇంకా మీరు అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకున్నప్పుడు, ఇంకా అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించాలి అనుకున్నప్పుడు ఆదిత్య హృదయాన్ని ప్రతి నిత్యం పారాయణం చేసుకోండి. బొబ్బర్లు నానబెట్టినవి ఆవుకి తినిపించండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామిని కూడా ఒక్కసారి దర్శనం చేసుకోండి. ఈ విధంగా చేయడం వల్ల ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా మీకు కొంతమేర అనుకూలంగా ఉంటాయి. మంచి ఫలితాలను పొందగలుగుతారు. అలాగే ఇంకా అద్భుతమైన ఫలితాలు పొందాలి అనుకున్నప్పుడు మీరు మా దగ్గర ఉన్నటువంటి నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ కానీ, షట్చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ కానీ, కాన్సన్ట్రేషన్ పిల్లలు చదువులో వీక్గా ఉన్న, జ్ఞాపక శక్తి లేకపోయినా మంచి కాన్సన్ట్రేషన్ ఆయిల్స్ మా దగ్గర ఉంటాయండి. వాటిని మీరు రాసుకోవడం వల్ల పిల్లలు మంచి జ్ఞాపక శక్తితో ఫస్ట్ క్లాస్ వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. అలా చాలా స్కూల్స్కి అన్నిటికి కూడా ఇచ్చాం. అలాగే మీకు కావలసినటువంటి అన్ని పితృదోషాలకు కానీ, మహాకాళ సర్పదోషానికి కానీ, బ్లాక్ మ్యాజిక్ కానీ, వీటన్నిటికి సంబంధించిన ఆయిల్స్ అన్నీ కూడా మా దగ్గర దొరుకుతాయి. సంప్రదించండి. మీకున్నటువంటి సమస్యల నుంచి బయటపడండి. ఆరోగ్యంగా ఉండండి. ఉల్లాసంగా, ఉత్సాహంగా, సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. సర్వే జనా సుఖినో భవంతు.